నేను అని ఏదో కోసుకుని అట్లాంటి పోనీ అంత కోసుకున్నోడు ఇప్పుడు పెళ్లి చేసుకోవచ్చు కదా, పెళ్లి చేసుకుంటే ఇద్దరికి మంచిది ఓ రకంగా చెప్పాలి. కానీ ఇక్కడ పెళ్లి చేసుకోకుండా ఇప్పటికీ అమ్మాయిని ఇది అట్లాగనే అమ్మాయిని చేసుకున్న తన కాపురం సరిగ్గా చేయగలడా అనేది డౌటే. కాబట్టి న్యాయం అదేనా, పెళ్ళేనా? అంతే కదా, ఇంకేం అడుగుతుంది న్యాయం? ఇప్పుడు రేప్ చేశాడు అంది, రేప్ చేస్తే అప్పుడే కేసు పెట్టాలి, ఇన్ని రోజులు ఆగి పెట్టకూడదు. తర్వాత వాడు ఐ లవ్ యూ మెసేజ్ ఆగానంది, దెన్ అదేమి చట్టబద్ధత కాదు కదా. అంతే, అవును, కరెక్ట్. రేప్ చేసిన పెళ్లి చేసుకోవాలనుకోవడం అంత దరిద్రం ఇంకోటి లేదు. వాళ్ళు ఎక్కడైతే ప్రతి ఒక్కడు నచ్చిన అమ్మాయిని, అందంగా ఉన్న అమ్మాయిని రేపులు చేసిన తర్వాత పెళ్లి చేసుకుంటాడంటాడు. ఇది యాక్సెప్టెడ్? అందులో పోనీ అమ్మాయి ఏమన్నా చదువు రాందే, గవర్నమెంట్ ఎంప్లాయీగా చేస్తున్న అమ్మాయిని రేపేంది, అవసరమైతే కోర్టు దాకా పోవచ్చు, రచ్చ అయిపోద్ది, ఎవడైనా సరే తీసుకెళ్లి బొక్కలో వేయాల్సి వస్తుంది తప్పించుకుంటే. అలాంటి స్టేజీలో మీడియా అంతా ఎదురు చూస్తున్న టైంలో ఎందుకు వదిలేసింది అమ్మాయి చాయిస్? కాబట్టి అమ్మాయి కూడా మేబీ ఇతను బలవంత పెట్టి ఉండొచ్చేమో, లొంగిపోయింది. లొంగిపోయాక ఇద్దరు ఎంజాయ్ చేశారు, లేకపోతే ఐ లవ్ యూ మెసేజ్లు పెట్టుకోరు కదా, అయిపోయింది. ఇప్పుడు అతను పెళ్లి చేసుకోని అంటున్నాడు, మేబీ వాళ్ళ అమ్మ వాయిస్